Hi guys, a very good morning to all of you. Name me Ravikiran. Welcome back to my channel. And this is the all new TVS Raider 125. సో ఈరోజు మనం ఈ బైక్ది రైడ్ రివ్యూ చేస్తున్నాం. సో దీనికన్నా ముందు ఆల్రెడీ నేను ఈ బైక్లో ఉన్న ఫీచర్స్ అనేది ఇంతకుముందు వీడియోలో చెప్పాను. సో మీరు ఎవరైనా చూడాలనుకుంటే ఆ వీడియో చూడండి. అండ్ లెట్స్ సిట్ ఆన్ ది బైక్. సో ఈ బైక్లో ఏంటంటే మనం సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఒకవేళ గేర్ వేస్తే మనకి బైక్ అనేది ఆన్ అవ్వదు. సో కంపల్సరీ మనం బైక్ని న్యూట్రల్ తీసుకురావాలి ఆన్ చేయాలంటే. సో బేసికల్గా దీంట్లో స్పీడోమీటర్, ఓడోమీటర్, గేర్ ఇండికేటర్, ఫ్యూయల్, 2 రైడింగ్ మోడ్స్ ఉంటాయి, ఈకో మోడ్ అండ్ పవర్ మోడ్. స్పీడోమీటర్, ఓడోమీటర్, రేంజ్, యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ అండ్ బేసిక్గా ఇంజన్ ఇవన్నీ కూడా నేను రన్నింగ్లో చెప్తుంటాను. సో ఒకసారి బైక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఎగ్జాస్ట్ నౌట్ అయితే చాలా బాగుంది, అంటే స్పోర్టివ్ ఆ బీట్ అనేది ఉంది. సో ఈ బైక్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటంటే చాలా స్మూత్ ఉంది. ఒక్కసారి రైడ్ చేయగానే మనకి ఆ స్మూత్నెస్ అనేది తెలిసిపోతుంది. బట్ ఒకటి దీంట్లో నోటీస్ చేసేది ఏంటంటే వైబ్రేషన్స్, హ్యాండిల్ బార్ దగ్గర, సీట్ దగ్గర వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఒకసారి ఒక చిన్న డ్రాగ్ చేసి చూద్దాము. గేర్ షిఫ్ట్ ఎర్రర్ వస్తుంది దీంట్లో. సో దీంట్లో ఉన్న ప్రాబ్లం అయితే గేర్ షిఫ్ట్ది అయితే ఒక ప్రాబ్లం ఉంది. అంటే నాట్ ఓన్లీ దిస్ వన్, టీవీఎస్ అపాచీలో కూడా ఈ గేర్ సెన్సార్ ఇష్యూస్ అనేవి చిన్న చిన్నవి ఉన్నాయి. సో పవర్ అయితే సేమ్, నాకు ఈ బైక్ని అపాచీ రైడ్ చేస్తే ఏదైతే ఫీలింగ్ వస్తుందో సేమ్ అలాంటి ఫీలింగ్ వస్తుంది. దీంట్లో 2 మోడ్స్ ఉన్నాయి కదా, రైడింగ్ మోడ్స్, ఒకటి ఈకో మోడ్, ఇంకోటి పవర్ మోడ్. సో మీకు పవర్ మోడ్లో టాప్ స్పీడ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది, ఈకో మోడ్లో కొంచెం తక్కువ ఉంటుంది. సో బేసికల్గా దీని ఇంజన్ చూసుకుంటే ఇది మనకి 124.8 cc ఇంజన్ ఉంటుంది. మీకు ఆయిల్ కూల్డ్ ఉంటుంది. దీంట్లో ఆయిల్ కూలర్ కూడా ఉంది దీనికి ఇంజన్కి సైడ్లో ఉంటుంది. సో మీరెవరైనా కానీ అది ఎక్కడ ఉంటుంది అంటే ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను. సో మీరెవరైనా కానీ ఫీచర్స్ వీడియో చూడకుంటే ఆ వీడియో చూడండి, దాంట్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇందాక గేర్ ఇండికేటర్ నాకు 0 చూపించింది, ఇప్పుడు మళ్ళీ 3 చూపిస్తుంది. సో అది కొంచెం ఎర్రర్ అనేది ఉంది దీంట్లో. ఒకసారి పవర్ చూద్దాం మళ్ళీ. వావ్, కార్నరింగ్ అయితే సూపర్ ఉంది. అండ్ పవర్ మోడ్కి చేంజ్ చేసినట్టు. పవర్ స్పీడ్ 82, 83, 80 వరకు అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. అసలు వితౌట్ ఎనీ అసలు ప్రాబ్లం అనేది లేదు. 80 వరకు అసలు ఎక్కడ కూడా ల్యాగ్ అవుతుంది అన్న ఫీలింగ్ రావట్లేదు. అయితే దీన్ని ఇంజన్ పవర్ చూసుకుంటే ఇది మీకు 11.3 PS పవర్ ఉంటుంది అండ్ 11.2 Nm టార్క్ ఉంటుంది. సో ఇది మనకి 125 cc దీంట్లో ఎక్కువ పవర్ అనమాట వేరే బైక్స్ తోటి కంపేర్ చేసుకుంటే. సో మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు యమహాలో FZ ఉంటుంది కదా, ఆల్మోస్ట్ దానికి క్లోజ్గా ఉంటుంది. యమహా FZలో మీకు 12.5 వస్తుంది, 11.3 ఉంది. సో క్లోజ్ టు దట్. ఒక్కసారి మీరే అంటే పవర్ అజ్యూమ్ చేసుకోండి ఏ విధంగా ఉంటుంది అనేది. అండ్ ఇంకోటి ఈ స్పీడోమీటర్లో ఒక బెస్ట్ ఫీచర్ ఉంది ఏంటంటే గేర్ దగ్గర గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఉంది. అంటే మీరు ఇప్పుడు సెకండ్ గేర్ ఉంది కదా, ఇప్పుడు నాకు ఫస్ట్ గేర్ వేసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఒక డౌన్ యారో మార్క్ చూపిస్తుంది ఇక్కడ. సో ఇప్పుడు మీకు ఆ లైట్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి 4 దగ్గర ఇప్పుడు డౌన్ యారో మార్క్ చూపిస్తుంది కదా, అంటే ఇప్పుడు నేను డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ లైట్ అనేది వెళ్ళిపోయింది. సో ఇట్లా ఈ విధంగా ఏంటంటే ఒక చిన్న గైడ్ చేశారనమాట. మనం ఈ గేర్ ఒకవేళ కరెక్ట్ RPMs మెయింటైన్ చేయకపోతే గేర్ అప్ చేయండి, లేకుంటే గేర్ డౌన్ చేయండి అనేది ఇది చెప్తుంటుంది. ఇదొక సీక్రెట్ ఫీచర్, చాలామంది నోటీస్ చేసి ఉండరు, బట్ ఇదైతే దీంట్లో ఉంది. సో ఇప్పుడు మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటే పవర్ వైజ్ చూసుకుంటే పవర్ వైజ్ బ్యూటిఫుల్. దీంట్లో ఉన్నంత పవర్ వేరే బైక్లో దేంట్లో లేదు ఈ సెగ్మెంట్లో. అండ్ బైక్ హ్యాండ్లింగ్ కానీ స్టెబిలిటీ ఇవన్నీ చాలా బాగున్నాయి. సో పవర్ వైజ్ నో ఇష్యూస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వైబ్రేషన్స్. సో వైబ్రేషన్స్ విషయంలో అయితే వైబ్రేషన్స్ ఉన్నాయి, హ్యాండిల్ బార్ దగ్గర వైబ్రేషన్స్ ఎక్కువనే ఉన్నాయి. అండ్ ట్యాంక్ దగ్గర, ఫుట్ పెగ్స్ దగ్గర, ఆల్ ఓవర్ ది బాడీ మీకు వైబ్రేషన్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు బ్రేక్స్ దగ్గర మీకు ఫ్రంట్ బ్రేక్ ఉంది కదా, మీకు అంత ఫీడ్బ్యాక్ లేదు. అంటే మీరు చాలా ప్రెషర్ అనేది ఎక్కువ పెట్టాలి. జస్ట్ స్మూత్గా ఒక సింగిల్ ఫింగర్తో ప్లే చేస్తే బైక్ అనేది స్టాప్ అవ్వదు. కంపల్సరీ మీరు ప్రెషర్ అప్లై చేయాలి దానికి కొంచెం ఎక్కువగా.
అండ్ రియర్ బ్రేక్ సూపర్ ఉంది. రియర్ బ్రేక్ లైక్ ఏంటంటే కొంచెం బ్రేక్ చేసినా కానీ మంచిగా ఈజీగా స్లో అయిపోతుంది. అదే మీకు ఫ్రంట్ అంటే మాత్రం కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. తర్వాత సస్పెన్షన్. సో సస్పెన్షన్ అయితే సాఫ్ట్ ఉంది, వెరీ గుడ్. ఫ్రంట్ టెలిస్కోపిక్ ఉంది, రియర్ అడ్జస్టబుల్ 5 స్టెప్. సస్పెన్షన్ క్వాలిటీ టాప్ నాచ్ ఉంది. ఇప్పుడు ఇట్లా రైడ్ చేసినాం కదా, చాలా స్మూత్ ఉంది సస్పెన్షన్. ప్లస్ ఇంకోటి సీట్ ఉంది కదా, సీట్ అనేది కంఫర్ట్ ఉంది. సో ఈ సస్పెన్షన్ ప్లస్ ఈ సీట్ రెండు కాంబినేషన్లో మీకు ఆ రైడింగ్ కంఫర్ట్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు చూడండి పవర్. బ్రేక్స్ ఒక్క బ్రేకింగ్ ఇంకొంచెం ఎక్కువ ఫీడ్బ్యాక్ ఉంటే బాగుండేది. దీనికంటే నాకు పల్సర్ ఇంకా ఫీడ్బ్యాక్ బెటర్ అనిపించింది బ్రేక్స్లో. పల్సర్ 125 ఉంది కదా, NS 125 కానీ పల్సర్ 125, దాని ఇంకా కొంచెం బెటర్ అనిపించింది. అండ్ తర్వాత టైర్స్ విషయంలో టైర్స్ అయితే ఓకే ఉన్నాయి, అంటే మనకి సిటీలో రైడ్ చేసుకోవడానికి దానికి తగ్గట్టు ఉన్నాయి. ఫ్రంట్ 80 సెక్షన్ ఉంటుంది, మీకు రియర్ 100 సెక్షన్ ఉంటాయి టైర్స్. ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి, అలోయ్ వీల్స్. అండ్ తర్వాత మైలేజ్. సో మైలేజ్ విషయానికి వస్తే ఈ బైక్ది మీకు 50 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో మీకు ఒక 160cc అయితే 40 to 45, ఈ 125cc బైక్ కాబట్టి మీకు 50 ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కంపెనీ 60 చెప్తుంది, బట్ అరౌండ్ 50 అయితే మీకు మైలేజ్ అయితే వస్తుంది. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే ఇప్పుడు దీన్ని 1,10,000 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. ఒక డ్రాగ్ చేసి చూద్దాము. వావ్, పవర్ అయితే చాలా బాగుంది. సో ఇది న్యూ బైక్ కాబట్టి నేను ఎక్కువ స్పీడ్ అనేది పుష్ చేయట్లేదు. సో 70-80 అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. మీరు అసలు బిలీవ్ కూడా చేయరు 125cc ఈ విధమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది అంటే రియల్లీ సర్ప్రైజింగ్ అనమాట. అండ్ ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసరికి దీని ప్రైస్ వీళ్ళు పెట్టిన 1,10,000కి మరి వర్త్ ఉందా లేదా అని అంటే 1,10,000కి దీంట్లో వచ్చిన ఫీచర్స్ వేరే ఏ బైక్లో లేవు. పల్సర్ NS ఉంటుంది, బట్ NS దీనికంటే కొంచెం కాస్ట్ ఎక్కువ. సో NSకి దీనికి కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. మీకు ఇక్కడ క్లచ్ లీవర్స్ కానీ, గ్రిప్స్ కానీ, ఇక్కడ స్విచ్ క్వాలిటీ, అండ్ ఇక్కడ స్క్రీన్ కానీ, LED లైట్స్, మీకు ఆ ఇండికేటర్స్ కూడా అపాచీలో ఉన్న ఇండికేటర్స్, ఇవన్నీ చూసుకుంటే కూడా ఎవ్రీథింగ్ మాకు 160ccలో ఉన్న ఫీచర్సే ఉన్నాయి ఎవ్రీథింగ్. బట్ ఇంజన్ అనేది ఇక్కడ 125cc ఇంజన్ వచ్చింది, అండ్ ABS లేదు, టైర్స్ ఏమో కొంచెం చిన్నగా ఉన్నాయి. రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఎవ్రీథింగ్ మీకు ఒక 150cc లాగానే ఉంటుంది. సో మీకు ఎక్కడ కూడా పవర్ దగ్గర అయితే మీకు ఇష్యూ అయితే అనిపించదు. బట్ మీరు ఒక చిన్న ఇగ్నోర్ చేయాల్సింది ఏంటంటే వైబ్రేషన్స్. అండ్ వైబ్రేషన్స్ ఇంకోటి ఇక్కడ గేర్ సెన్సార్స్ ఉన్నాయి కదా, ఇది ఒకటి ఇగ్నోర్ చేసుకోండి. ఇగ్నోర్ చేసుకుంటే మీరు ఈ బైక్ని హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతారు. మళ్ళీ బ్రేక్ చూద్దాం. సో రియర్ బ్రేక్ ఇచ్చినంత ఫీడ్బ్యాక్ ఫ్రంట్ ఇది రావట్లేదు. సో ఇది నేను నోటీస్ చేసింది. సో మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, మీ షోరూమ్ దగ్గర టెస్ట్ రైడ్స్ అవైలబిలిటీ ఉంటే టెస్ట్ రైడ్ చేసి చూడండి. ఎందుకంటే బైక్ని రైడ్ చేసిన తర్వాతనే నేను ఏదైనా రివ్యూ ఇస్తాను. సో మీరు అందరూ నా రివ్యూ నమ్ముతారు కాబట్టి అందుకోసమే నేను మీకు క్లియర్ కట్గా చెప్తున్నాను. ఈ బైక్లో ఈ విధమైన ఫీచర్స్ అండ్ ఈ విధమైన పర్ఫార్మెన్స్ అనేది ఈ విధంగా ఉంది దీన్ని. సో ఈ బైక్ ఎవరు కొనుక్కోవచ్చు అనుకుంటే మీకు ఫ్యామిలీ పర్పస్కి యూజ్ చేసుకోవాలి. అండ్ ఇన్ కేస్ మీరు స్టూడెంట్ అయితే మీకు కూడా మైలేజ్ మేరీ ఓరియంటెడ్ ఉంటే మాత్రం దెన్ డెఫినెట్లీ దీనికి రావచ్చు. సో ఒక అరౌండ్ 50 మైలేజ్ వస్తుంది, మీరు ఫ్యామిలీని యూజ్ చేసుకోవచ్చు. సిటీలో తిరగడానికి కొంచెం స్పోర్టివ్ కనబడుతుంది. సో ఏంటంటే ఒక టోటల్ ఒక ఫ్యామిలీ బైక్గా కాకుండా కొంచెం స్పోర్టివ్ బైక్ లాగా ఉంటుంది అనమాట ఇది. సో మీరు ఇంకా ఈ బైక్ని కన్సిడర్ చేసుకోవడానికి ఇదే సింగిల్ థింగ్. మీకు ఒక 50 మైలేజ్ ఉండి ఒక స్పోర్టివ్ బైక్ కావాలి, ఫ్యామిలీ కూడా యూజ్ చేసుకోవాలి అనుకుంటే డెఫినెట్లీ మీరు ఇదైతే కొనుక్కోవచ్చు. బట్ వైబ్రేషన్స్ కానీ ఇవి కొంచెం ఇగ్నోర్ చేసుకోండి, దీంట్లో అవైతే ఉన్నాయి. సో కొత్తదని కాదు, అన్ని బైక్స్లో ఉంది. ఇది కాదు, ఇంతకుముందు కూడా షోరూంలో కూడా నేను బైక్ ఆన్ చేసినప్పుడు కూడా నాకు హ్యాండిల్ బార్ దగ్గర కొంచెం వైబ్రేషన్ అనేది తెలిసింది. ఇంజన్ ట్యూనింగ్ అనేది డిఫరెంట్ ఉంది కాబట్టి మనకు ఆ విధంగా ఫీల్ అవుతున్నాం. బట్ ఏంటంటే ఒక సర్టెన్ RPM మెయింటైన్ చేసినప్పుడు కొంచెం వైబ్రేషన్స్ లేవు, అంటే లోయెస్ట్ దాంట్లో కానీ అలాంటి టైంలో వస్తున్నాయి. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో మళ్ళీ ఒకసారి పవర్ చూద్దాం.
80 స్పీడ్ దాకా వెళ్ళి మీరు సడన్గా స్లో చేయాలనుకుంటే లిటిల్ బిట్ టైం పడుతుంది. కొంచెం మీరు చూసుకొని రైడ్ చేయండి, ఎందుకంటే దీనికి బేసిక్గా వెనకాల డ్రమ్ ఓన్లీ ఫ్రంట్ వితౌట్ ABS ఉంది కాబట్టి కొంచెం మీకు బ్రేకింగ్ దగ్గర చూసుకోవాల్సిందే. అండ్ ఇంకోటి కూడా నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఇది ఓన్లీ 125cc. ఈ 125cc బైక్ని మీరు ఒక 150cc బైక్ లాగా రైడ్ చేస్తానంటే ఇది దాని గురించి కాదు. దీని వెయిట్ కూడా మీకు 123 kg లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ మీకు 180 mm ఉంది. 180 mm అంటే మీకు నార్మల్ స్పీడ్ బ్రేకర్స్ అన్నీ కూడా ఈజీగా వెళ్ళిపోతుంది, ఎక్కడ కూడా కింద తగిలే ఛాన్స్ లేదు. సో 180 mm అంటే మోర్ ఎనఫ్. అండ్ దీని మ్యాక్సిమం వెయిట్ కూడా 235 kgs వరకు ఈ బైక్ తీసుకోగలుగుతుంది. అంటే మీరు ఫ్రంట్ రైడర్ ప్లస్ పిలియన్ ఒక 235 kgs వరకు ఈ బైక్ తీసుకుంటుంది. సో యా, ఓవరాల్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద TVS రైడర్ 125. సో మీరు అందరు ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేసిండ్రు కదా నా నుంచి రివ్యూ, అండ్ హియర్ ఇట్ ఈస్. సో నాకు తెలిసి మీ అందరికైతే అర్థమైంది అనుకుంటే TVS రైడర్ గురించి. సో నేను చెప్పిన పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి, దీంట్లో బ్లూటూత్ లేదు. సో చాలామంది కూడా డౌట్ ఉంది దీంట్లో బ్లూటూత్ ఉంది అని. సో ప్రజెంట్లో ఇప్పుడు లాంచ్ అయిన బైక్స్లో బ్లూటూత్ లేదు. నెక్స్ట్ వేరియంట్స్లో బ్లూటూత్ అవైలబిలిటీ వచ్చేది ఉంది, బట్ ఇప్పుడైతే లేదు. సో క్లారిఫై చేయడానికి మీకు బ్లూటూత్ అయితే దీంట్లో లేదు. దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇలానే సపోర్ట్ షేర్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ మంచి మంచి వీడియోస్ ముందు చేస్తుంటా. సో మీరందరూ చేయాల్సింది ఒకటే, జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. దాట్స్ ఇట్. అండ్ నేను నా అప్డేట్స్ కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ID కూడా Ravikiran Kasturi. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ Ravikiran సైనింగ్ ఆఫ్.